యాక్చువల్ గా రామాయణ టీజర్ కి మన తెలుగు ప్రేక్షకుల నుంచి చాలా మిశ్రమ స్పందన అయితే వస్తుంది. దీని మీద ఎందుకు ఇంత మిశ్రమ స్పందన వస్తుంది అంటే ఎవరు చేసిన తప్పు అంటే మన జర్నలిస్టులు అందరూ ముంబై వెళ్ళొచ్చి చూసి వచ్చిన తర్వాత ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో ప్రతి చోట్ల వచ్చేసి ఆది పురుష్ తో కంపేర్ చేసి పెట్టడం స్టార్ట్ అయితే చేస్తారు. ఆది పురుష్ మూవీని బాలేదు, ఆది పురుష్ ఇంత అన్యాయం చేశారు అనే విధంగా పోస్టులు తీసుకుంటూ ఆ మూవీకి హైప్ చేశారు. రామాయణ టీజర్ రేపు వస్తుందని చెప్పి. టీజర్ వచ్చిన తర్వాత చాలా మంది ఇదేగా ఉంది, దీని మీద ఎందుకు ఇంత హైప్ ఇచ్చారు అని చెప్పి ఇప్పుడు పోస్టులు ఒక రేంజ్ లో వస్తున్నాయి. ఎందుకు ఇలా అంటున్నారు, రీజన్ ఏంటి అని చూస్తే మాత్రం దీని వెనక ఒక పెద్ద పిఆర్ సిస్టమే ఉందని చెప్పాలి. ఈ పిఆర్ సిస్టమ్ ఎవరు కాదు, మన ఎస్ఎస్ రాజమౌళి గారి పిఆర్ సిస్టమే. వారణాసి మూవీని హైప్ తెచ్చుకోవడానికి కోసం ఈ మూవీని అయితే ట్రోల్ అయితే విపరీతంగా చేస్తున్నారు. మరి వాళ్ళే ఉండి చేస్తున్నారా, వాళ్ళు ఎన్నుకునే వేరే వాళ్ళు చేస్తున్నారా అనేది తెలియదు. బట్ సోషల్ మీడియాలో ది వారణాసికి అలాగే రామాయణకి కంపారిజన్ చాలా గట్టి జరుగుతుంది. అలాగే అతను ప్రీవియస్ మూవీ వచ్చిన బాహుబలితో కూడా చాలా కంపారిజన్ అయితే చేస్తున్నారు. ఇంత ఈజీగా ఎందుకు కంపేర్ చేస్తున్నారు అంటే వారణాసి మూవీని హైప్ పెంచుకోవడానికి. అలాగే మన తెలుగు మూవీకి మనం కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తాం. బట్ వేరే మూవీని మన ఇతిహాసాల మీద, మన మిస్టరీలు, మన చరిత్రల మీద తీస్తున్న మూవీని ట్రోల్ చేయాలని చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగోదు. ఇదే చెప్పాలనుకుంటున్నా. ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్లే ఈ హీరో గానీ, విఎఫ్ఎక్స్ గానీ, సీజీ గానీ, డైరెక్టర్ గానీ ఇవి ఏం ప్రాబ్లమ్స్ కాదు. ఒకటే ఒకటి ప్రాబ్లం, రామాయణం, రాముడు అంటేనే వీళ్ళందరికీ ప్రాబ్లం.